మనం ఇప్పుడైతే ఆకలి పాయసం చేస్తున్నాం. ఫస్ట్ అయితే చపాతీ పిండి తీసుకొని మనం చపాతీకి ఎట్లా కలుపుతామో అట్లనే. కానీ కొంచెం సాల్ట్ తక్కువనమాట. ఎందుకంటే స్వీట్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అస్సలు పడకూడదు. అండ్ మనం మామూలుగా స్వీట్ చేసేటప్పుడు ఎంత సాల్ట్ యూజ్ చేస్తామో అంత ఏస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే చపాతీలు అయ్యే లోపలే మనం అక్కడ పాకం పెట్టేసినాం. 2 ఉంటలు బెల్లం వేసేసి పాకంకి అయితే వదిలేసినాం కదా! ఆ పాకం అయితే అయింది. అండ్ వాటర్ మాదిరిగా అంత బెల్లం కరిగేటట్టు అయితే చాలు. అండ్ అక్కడ చపాతీలు కూడా అయిపోయినాయి కాబట్టి మంచిగా కట్ చేసుకోవడం. ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పాకం ఉంటుంది కదా! పాకంలోకి ఈ పీసులన్నీ వేసి మంచిగా ఉడకనియాలన్నమాట. ఎట్లా ఉడికింది అని తెలుస్తుందంటే మనం ఇట్లా టచ్ చేస్తే ఉడికినట్టు, అంటే మెత్తగా అయిపోయిందంటే అది ఉడికినట్లు. మనం ఇక్కడ యాలకులు మళ్ళీ సొంటి దంచినాం కదా, ఆ 2 వేసేస్తే ఇంకా ప్రాసెస్ అయిపోయింది. కాకోకుంటే మీరు గోడంబి, ద్రాక్ష అవన్నీ వేసుకోవచ్చు. అదంతా ఏం అవసరం లేదు, యాక్చువల్గా అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు అంతే. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగుంది. చాలా రోజులైంది కదా.